నేను ప్రకృతిని మాట్లాడుతున్నా. నేనే మీ దైవాన్ని. నన్ను కాపాడుకోండి. నేనే ఈ భూమి మీద సమస్త జీవకోటికి ప్రాణం పోసింది. నేనే ఆ జీవకోటి దాహాన్ని తీర్చేందుకై జలాన్ని పుట్టించింది. నేనే జీవకోటి జీవశ్వాసకు అందించేందుకై గాలిని పుట్టించింది. నేనే ఆ జీవులకు ఆహారాన్ని అందించింది. నేనే ఆ జీవులకు ఆవాసాలను కల్పించింది. నేనే మనిషి నూతన ఆవిష్కరణలకు కావలసిన పదార్థాలను పరికరాలను అందించింది. నేనే సమస్త ఔషధాలను ఒడిన దాచుకున్న వైద్యురాలిని. నేనే సమస్త జ్ఞానాన్ని పొందుపరుచుకున్న గొప్ప పాఠశాలను. మీరు మొక్కే రాతి అది నాలోని ఆవిర్భవించిందే. ఈ భూమి ప్రపంచం మీద జీవమనుగడ సాగించాలన్నా నా సహకారం కావాలి. నన్ను కాపాడుకుంటే మిమ్మల్ని కాపాడుతా. నన్ను నాశనం చేయాలనుకుంటే మీ వినాశనానికి ప్రళయమై ముంచెత్తుతా. మీ అత్యాశతో వనాలను నరికేస్తే మీరు పీల్చే గాలిలో విషవాయువులా మారి మీ అనారోగ్యంగా మారుతా. మీ ధనాశతో చెరువులను కబ్జా చేసి ఎత్తైన భవనాలు కడితే ఆ భవనాలను క్షణాల్లో నేలమట్టం చేసే జల ప్రళయం అవుతా. ఓవైపు నన్ను నాశనం చేస్తూ మరోవైపు దేవుడా కాపాడమంటే నా ప్రళయానికి నా ఆగ్రహానికి అడ్డు నిలబడి నన్ను ఆపగల దైవం దేవుడు ఎవరూ లేరు. నన్ను కాపాడుకుంటే మిమ్మల్ని నేను కాపాడుతా. నన్ను వినాశనం చేస్తే మీ వినాశనానికి ప్రళయ రూపం దాల్చి మిమ్మల్ని మొత్తం నాశనం చేస్తా. ఓ మానవా, నన్ను కాపాడు, నిన్ను నువ్వు కాపాడుకో. జాగ్రత్త.